నమస్తే మామ, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు అందరూ? నేను ఇప్పుడు తిన్న 8:47కి అట్లా తిన్నా, వాకింగ్ చేస్తున్నా ఇప్పుడు. మీరు నేను ఈరోజు చాలా పెద్ద తప్పు చేసిన. ఎందుకంటే నేను నా కామన్ హ్యాబిట్ ఏంటంటే పడుకోవడానికి మళ్ళీ తినడానికి మధ్యలో ఒక 2 hours విండో అనేది గ్యారంటీగా మెయింటైన్ చేస్తా డైలీ. కానీ ఈరోజు ఫర్ సమ్ కారణాల వల్ల ఆ విండో అనేది బ్రేక్ అయింది. సో ఆ విండో అనేది ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే మీరు తిన్నెంబడే పండుకున్నారనుకో, మీ బాడీ డైజెషన్ చేసుకోవడానికి చాలా కష్టపడుతుంది. మీ బాడీ డైజెషన్ మీదనే ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే నువ్వు రాత్రి పండుకుంటున్నావు, ఓకే, నువ్వేం వర్క్ చేస్తలేవు, నువ్వు పండుకుంటున్నావు, నువ్వు అంతా ఫుడ్ తీసుకున్నావు కాబట్టి అది ఏం చేయాలో బాడీకి అర్థం కాక అది మొత్తం డైజెషన్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. సో మీరు దానివల్ల ఏమవుతుంది అంటే డీప్ స్లీప్లోకి మీరు వెళ్ళలేకపోతారు. డీప్ స్లీప్ అంటే మీరు నార్మల్గా చాలామంది డీప్ స్లీప్లోకి ఈ మధ్య వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే మీరు తిన్నెంబడే పడుకోవడం వల్ల. డీప్ స్లీప్ అంటే మీ బాడీలో ఉన్న గ్రోత్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ డీప్ స్లీప్లో మీ బాడీలో ఏదైనా రిపేర్ కావాల్సినవి ఉంటే, మీ బాడీలో ఏదైనా న్యాచురల్గా జరగాలన్నా కానీ డీప్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆ డీప్ స్లీప్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు తినడం వల్ల మీరు అంతా డీప్ స్లీప్ని అంతా వేస్ట్ చేస్తున్నారు. ఒక 2 hours విండో మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే, మీ బాడీ తింటారు కదా, మీరు తిన్నాక మీ బాడీ ఏం చేస్తుంది, ఆ 2 hours గ్యాప్లో లైట్గా ఫుడ్ని అనేది డైజెస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఫుడ్ని డైజెస్ట్ చేసుకుంటే ఏమవుతుంది, మీకు రాత్రి మీ ఎయిర్వేస్ అనేటివి అంటే చాలా ఇట్లా సఫోకేటింగ్గా ఉంటాయి. మీరు అప్పుడే తిని వండుకుంటే మీ ఎయిర్వేస్ అనేటివి కొంచెం బ్రీతింగ్ తీసుకోవడానికి మీకు కష్టం అవుతుంది, మీరు ఒకసారి గమనించినట్టయితే. కానీ అదే మీరు ఒక 2-3 hours ముంగట తినేసిండ్రు అనుకో, మీ ఇప్పుడు డైజెషన్ అయిపోయింది కదా, ఫుడ్ సగానికి సగం డైజెషన్ అయిపోయింది ఫుడ్, కాబట్టి మీకు బ్రీతింగ్లో ఏం సమస్య ఉండదు. మళ్ళీ మీ బాడీ అనేది ఓవరాల్ చాలా హెల్తీగా ఉంటుంది. చాలామంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, బాలీవుడ్లో కానీ, టాలీవుడ్లో కానీ, ఎవరైనా కానీ ఈ రూల్ అనేది గ్యారంటీగా పాటిస్తారు. అయితే వాళ్ళు వాకింగ్ అనే చేస్తారు, లేకపోతే వాళ్ళు ఒక 2 hours 3 hours విండో అన్న గ్యారంటీగా మెయింటైన్ చేస్తారు. అట్లా మెయింటైన్ చేయకపోతే మన హెల్త్ అనేది మనమే ఖరాబ్ చేసుకున్నట్టయితే అనవసరంగా. నేను అందుకనే మీరు మ్యాక్సిమం చూసినట్టయితే నేను ఏ వీడియో రికార్డ్ చేస్తున్నా కానీ నేను మీకు వాకింగ్ చేస్తూనే కనిపిస్తాను. అర్థమవుతుందా? మీకు వాకింగ్ చేస్తూనే కనిపిస్తాను నేను. ఎందుకంటే నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ థింక్ ఖాళీగా ఉంటా టైంలో, లేదా తినేసి ఉంటా, ఓకేనా. నేను ఖాళీగా ఉన్నా కానీ నాకు హ్యాబిట్ లెక్క అయిపోయింది ఇప్పుడు వాకింగ్ చేయడం. అట్లీస్ట్ ఒక 20-30 minutes నేను వాకింగ్ చేస్తాను తిన్నాక. ఇక ఖాళీగా ఉన్నప్పుడు అయితే నేను పని ఏదన్నా కొత్త పని ఏదైనా వచ్చేదాకా, ఏదైనా పని చేసేదాకా నేను వాకింగ్ చేస్తూనే ఉంటాను. నాకు అది సబ్కాన్షియస్గా నా బాడీ వాకింగ్ చేద్దాం అని అట్లా ట్రైన్ అయిపోయింది. ఇప్పుడు నేను వాకింగ్ చేయొద్దనుకున్నా కానీ ఆటోమేటిక్గా వాకింగ్ చేస్తుంటాను నేను. సో వాకింగ్ అనేది బ్యాడ్ హ్యాబిట్. మీ నీస్ ఏమన్నా అరిగిపోతాయంటే వాకింగ్ కంటే బెస్ట్ హ్యాబిట్ కార్డియో ఇండస్ట్రీలో లేదు. కార్డియో అంటే హార్ట్కి సంబంధించింది. మీరు రన్నింగ్ చేయడం అయినా, పోనీ మీరు ఎన్ని స్కిప్పింగ్లు, థ్రెడ్మిల్స్ల మీద రన్నింగ్ అవి ఇవి మోస్ట్ 100 ఏవన్నా చేయండి, కానీ మీరు స్లో పేస్డ్ వాకింగ్ చేస్తే అవన్నీ ఒక సైడ్ అవుతాయి, వాకింగ్ ఒక సైడ్ అవుతుంది. అర్థమవుతుందా? వాకింగ్ చేయడం వల్ల మీ మైండ్ రిలాక్స్ అవుతుంది, మీ ఐసైట్ షార్ప్ అవుతుంది, ఓకే, మీకు నెగటివ్ థాట్స్ రావు. చాలా రీజన్స్ ఉన్నాయి, నేను ఇంకొక వీడియోలో కవర్ చేసి చెప్తా, కానీ చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. సో వాకింగ్ ఎంత వీలుంటే అంత చేయండి. తిన్నాకనైతే గ్యారంటీగా చేయండి. మీరు ఉత్తగా ఉన్నప్పుడు చేయకున్నా సరే, కానీ మీరు తినేసినాకనైతే గ్యారంటీగా వాకింగ్ చేయండి. ఇక నేను అదే చెప్పాలనుకుని వీడియో తీసిన. దట్స్ ఇట్ ఫర్ టుడే. టైం పాస్ అయ్యలేదు. నా ఎగ్జామ్స్ అయిపోయినాయి 13th మార్చ్ ఈరోజు ఎగ్జామ్స్ అయిపోయినాయి. 14th 15th 16th
16th మార్చ్ నుంచి మన వీడియోస్ అనేటివి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా? సో గైస్ అంతే మరి. స్టే ట్యూన్. గుడ్ నైట్ అందరికీ. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.